హాయ్ అందరికీ. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. నిన్నటి వరకు జరిగిన మన రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు మీరందరూ చూసే ఉంటారు. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఓడిన అభ్యర్థులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు పోటీలో ఉండడం వల్లనే మీ సత్తా ఏంటిదో మీకు తెలిసింది. తర్వాత ఊరి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కరికి అవకాశం ఇచ్చిల్లంటే మీరు ఓడిపోయినట్టు లెక్క కాదు. తర్వాత రానున్న రోజులలో కూడా మీకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. పోటీలో తట్టుకొని నిలబడి మేము కూడా ఉన్నాం అని తెలియజేసులో అది మొదటి మెట్టు. పోటీ ఇవ్వడమే మొదటి మెట్టు. నేను అనుకుంటున్నా పోటీ ఇవ్వడమే మొదటి మెట్టు. అలాగే చివరి వరకు మీ ప్రయత్నం అనేది ఉన్నది చూసిల్లా, అది దేనితో కూడా విలగట్టలేనిది. ప్రజలు అన్నీ చూసుకుంటూనే ఉంటారు. మీరు ప్రజలను ఎప్పుడు కూడా తప్పుపట్టకండి. ఒక్కసారి వాళ్ళ ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు, కానీ మనం ప్రజలలో తిరుగుతూనే ఉంటాం. ఏ ఒక్కరం కూడా మనస్పర్ధలకు పోయి లొల్లీలు చేసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఊరు మనది. ఆ ఊర్లో ప్రతి ఒక్కరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండాలి తప్ప ఇవాళ నిన్న జరిగిన ఈ ఎలక్షన్లో అవి గెలుపోవటం అనేది సహజం. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలపండి. అలాగే ఓడిపోయినా అని కుంగిపోకండి. అలాగే మీకు కొంతమంది మాకు ఓటేయలేదు, వీళ్ళు ఓటేసిళ్ళు, ఇలాంటి అన్ని మనసులకి వెళ్ళి తీసేయండి. ప్రజలను ఎప్పుడు కూడా తప్పుపట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు తెలుసు ఏ టైంలో ఎలాంటి విజయాలు ఇవ్వాలి, ఎవరికి ఎలా గెలుపును అందించాలనేది ప్రజలకు పూర్తిగా తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మనమే డబ్బు వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చి మాకు ఓటేయమని అడిగిళ్ళు. మళ్ళీ తిరిగి ఓడిపోయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే మీకున్న విలువ కూడా పోతుంది. తర్వాత రానున్న రోజుల్లో మీకంటూ మంచి అవకాశాలు వస్తాయి. ఒక్కసారి ఈ ఊరు మనది అనుకొని మీ ప్రయత్నం అనేది అలాగే కొనసాగనివ్వండి. అలాగే ఇప్పుడు నేను మన ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఈ పల్లెపూరులో గెలిచింది మాత్రం నేను డబ్బనే అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అని అంటే, కొంతమంది ఏం చేసిళ్ళు, సర్పంచ్గా గెలవడానికి పెళ్ళం మీది తాలిబొట్టు, నగలు ఇవే ఉన్నాయి, అవన్నీ కుదబెట్టి మరీ ఎలక్షన్లో పోటీ చేసిళ్ళు. కొందరైతే భూములు అమ్ముకున్నారు. ఏంలోనోడు ఇంటింటికి తిరిగి దండం పెట్టిండు. అయినా చాలా జాగాలలో చూసిన, ఒక్క జాగా రెండు జాగాలన్నీ కాదు, రాష్ట్రం మొత్తం పరిస్థితి చూస్తే మన పల్లెల్లో ఎవడైతే డబ్బు ఎక్కువ పెట్టిల్లో వాళ్ళే గెలిచిల్లని మాత్రం నేను అనుకుంటున్నా. ఓటుకు 1000, 2000, 3000 మనం ఎక్కడున్నాం ఆలోచించుల్లి. మనం ఎక్కడ ఉన్నాం? ఇదేనా డబ్బుందోనే అధికారమా? డబ్బు లేనోడు పోటీ చేయొద్దా? ఒక్కొక్కటి ఇంట్లో కూర్చుండి ఎడతాడు డబ్బులు పెట్టినోడు, వాడికి జీవితం ఎక్కడి నుండి వస్తుంది? ఆ డబ్బు ఎక్కడి నుండి సంపాదించుతాడు? తప్పే. వాడు డబ్బు పెట్టుడు తప్పే. డబ్బు పెట్టి పోటీ చేయాలనుకోవడం తప్పే. కానీ డబ్బు తీసుకొని మీరు కూడా తప్పు చేస్తున్నారు. వాని పాపం అనేది మీకు దాకుతుంది. డబ్బు ఎవరైతే ఇస్తారో ఆ డబ్బు తీసుకొని మేము ఓటేసినామని మీరు అనుకుంటారు. డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల మీరు ఆ డబ్బు తీసుకునే పాపం మనకెందుకు అని అనుకొని వాళ్ళకు ఓటేయడం ద్వారా డబ్బు లేనోడు పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. ఆలోచించుల్లి. ఎప్పుడు కూడా డబ్బుకే విలువ ఇచ్చుకుంటూ పోతే రానున్న రోజుల్లో డబ్బు లేనోడు పోటీ చేయడానికి ముందుకొచ్చే అవకాశమే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కొన్ని ఊర్లలో చూసుకుంటే మాత్రం సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళ వేదన ఎంత ఘోరంగా ఉందనంటే, అన్నా మేము బంగారం కుదబెట్టినాం, ఇది భూములు అమ్మినామంటే మిమ్మల్ని ఎవరి కోసం అమ్మిళ్ళు? మీకోసమే. అది వీళ్ళే తయారు చేస్తారు, డబ్బులు ఇచ్చుడు వీళ్ళే తయారు చేస్తారు. కానీ మీరు ఓటర్లుగా మాత్రం ఎక్కడినైతే మీరు డబ్బు తీసుకుంటారో, డబ్బు తీసుకొని వారికి సానుభూతి చూపిస్తారు. ఇప్పుడు 2000, 3000 అనేసరికి ఒక ఇంటికి వచ్చేసరికి 4-5 ఉంటే 20,000 వచ్చేసరికి ఇంత పెద్ద డబ్బు తీసుకున్న వాళ్ళు వీనికి ఓటు వేయకుంటే మనం పాపంలో పడిపోతామని చెప్పి మీరు డబ్బున్నోళ్ళకి ఓటు వేయడం ద్వారా డబ్బు లేనోడు అధికారంలోకి రాలేకపోతున్నాడు. అర్థం చేసుకోండి. డబ్బు ఉన్నోడు ఇస్తే తీసుకోండి, కానీ న్యాయంగా ఎవడు పోరాడుతాడో, ఎవడు ఊరి గురించి మాట్లాడుతాడో, ఎక్కడనైనా కానీ ఊరు గురించి, ఊరి సమస్యల గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చిల్లా. చివరి 2 రోజులు మాత్రం డబ్బు ఉన్న కోటర్ సీసాలు పట్టుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం మీరు పట్టం కట్టిల్లు.
అందరిని అనట్లేదు, కొంతమంది నీతి న్యాయంగా ఓట్లు వేసిళ్ళు. ఆ ఓట్లతోని కూడా ఇంకా ప్రజాస్వామ్యం బతుకుందనే మేము అనుకుంటున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాగే వ్యవస్థ అనేది కొనసాగితే డబ్బుందే అధికారం అవుతుంది. డబ్బు లేనోడు ఎన్నటికి కూడా పోటీలో ఉండలేడు. మీరు కూడా ఆలోచించండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అభ్యర్థి ఎలాంటోడు అనేది ఆలోచించండి. ఇప్పటిదాకా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు అభ్యర్థులను గెలిపించిళ్ళు. వాళ్ళ దగ్గర నుండి మీరు మీ గ్రామాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని ఆలోచించండి, ప్రశ్నించండి. ఏదైనా కూడా ప్రశ్నించితేనే మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎంతవరకు అయితే ప్రశ్నించకపోతారో మీ గ్రామాలు అట్లనే ఉంటాయి, మీరు అట్లనే ఉంటారు. ఎందుకనంటే ఆల్రెడీ డబ్బు తీసుకొని ఉన్నాడు కాబట్టి ప్రశ్నించలేకపోతాడు. డబ్బు ఇయ్యనోనికి ఓటేస్తే మీకు అడిగే అధికారం ఉంటుంది. అయినా ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ గెలిచిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఎవరైతే మీరు డబ్బు ఇచ్చి గెలిచినాం అనుకున్నా కూడా మంచిది, కానీ ఊరికైతే న్యాయం చేయండి. ప్రజలను వీళ్ళు మా దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు కదా అనే చిన్న చూపు కూడా చూడకండి. ఊరికి వీలైనంత ఎక్కువ సేవ చేయండి. ప్రజలు మీరందరూ కూడా గమనించండి. మీరు కొట్లాడితేనే మీ పనులు జరుగుతాయి, మీరు ప్రశ్నిస్తేనే మీ పనులు జరుగుతాయి. అందరూ ఆలోచించండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.